ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ గొప్ప శుభవార్త. ఈ నెల ఆగస్ట్ 22వ తారీఖు ఉదయం 9 గంటలకు కాకినాడ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతూ ఉంది. మరి ఇప్పటి వరకు ఎంతో మంది జీవితాలలో దేవుడు ఘనమైన కార్యాలు చేసి ఉన్నారు. ఈ ఆరాధన ద్వారా అనేక మంది నశించిపోతున్న వారిని దేవుడు రక్షణలోనికి నడిపించి ఉన్నారు. అనేక మంది జీవితాలు కట్టబడ్డాయి. గొప్ప సాక్ష్యాలను మనం వింటూ ఉన్నాం. జీవితాలను మార్చుకుంటున్న వారు ఎంతో మంది ఈ ఆరాధన ద్వారా. తప్పగా మీరు కూడా పాల్గొనండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్నా ప్రతి పోరాటానికి దేవుడే విజయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. మనమందరం కలిసి ప్రార్థిద్దాం. దేవుడు సహాయం చేయబోతూ ఉన్నారు. ఈ అంత్యకాల దినాల్లో మరి ప్రతి ఒక్కరం కూడా ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ప్రార్థన చేసే వారిగా మనం ముందుకు సాగుదాం. ప్రతి విజయము మన జీవితాల్లో మరి మనం చూడాలంటే ప్రార్థన ఒక్కటే దిక్కు అండి. మరి ప్రార్థిద్దాం. దేవుడు అనేకమైన కార్యాలను జరిగించబోతున్నారు. మర్చిపోకండి, ప్రార్థించండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మన ఆత్మీయ జీవితాలలో మనము చాలా రోషము కలిగి ఉజ్జీవముతో ఈ ఆరాధన ద్వారా మనం ముందుకు సాగుదాం. పడిపోయిన మన పరిస్థితులను, పడిపోయిన మన కుటుంబాలను, చెదిరిపోయిన మన కుటుంబాలను, జీవితాలను, ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఉదయం మనల్ని ఎంతగానో ఆధ్యాత్మికంగా నడిపిస్తూ ఉన్నారు. ఆయన బలమైన మాటల ద్వారా మనం ఎంతగానో నడిపించబడుతూ ఉన్నాం. గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాం. ఉదయం లేవగానే ఇలా దేవుని మాటలు ధ్యానించడం ద్వారా మనము నూతనమైన మరి బలాన్ని పొందుకోగలుగుతాం. ఒక నూతనమైన కృపను మనం మన జీవితంలో చూడగలుగుతాం. మరి ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన అద్భుతకరమైన మాటలు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంతురు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఆత్మానుసారులు ఆత్మ విషయములపై మనసు ఉంచుతారని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో ఆత్మానుసారులు ఒక ప్రత్యేకంగా జీవిస్తారండి. ఈ రోజున మనం శరీరసారులుగా ఉండడానికి వీల్లేదు. ఆత్మానుసారులుగా మరి మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. మరి ఎవరైతే ఆత్మానుసారులు ఉన్నారో వారు మరి ప్రత్యేకమైన శ్రద్ధ వారు మరి ఆత్మ విషయాలపైన ఉంచుతారు. మరి ఆత్మానుసారులు మరి వారు మనసు ఉంచే విధానాన్ని బట్టి వారు అద్భుతకరమైన జీవ మార్గంలో నడిపించబడతారు. ఆమేన్. దేవుడు అద్భుతంగా ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి చూడండి, వారి నడవడి అద్భుతకరంగా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నారు. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి మనసు కలిగి మనం ఉన్నప్పుడు, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నప్పుడు, ఆత్మానుసారమైన మనసు మనల్ని జీవములోనికి, సమాధానంలోనికి నడిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆత్మ కలిగిన వారు వారి మనసు మరి వారి ఆలోచన విధానం ప్రత్యేకంగా ఉంటుంది, ఆత్మికంగా ఉంటుంది. ఆమేన్. ఒక కార్యం జరిగింది అనుకోండి, ఆ కార్యాన్ని ఆత్మానుసారంగా చూచిన వారి మనోనేత్రాలు ఎలా ఉంటాయంటే మరి అద్భుతంగా ఆత్మానుసారంగా వారు నడిపించబడి ఆత్మ కార్యాల వైపే వారు దృష్టి ఉంచుతారు. కానీ శరీరసారులు ఎక్కడ తప్పు ఉంటుందా, ఎక్కడ మరి ఏదైతే తప్పు పడదామా అన్నట్టుగానే వారి మనసు ఉంటుంది. అంటే దేవుని కార్యాలకు మరి నెగిటివ్ గా వారి ఆలోచన ఉంటుంది. అంటే వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు, వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని కార్యం జరిగితే అది దేవుని కార్యం కాదు అంటూ ఉంటారు. చూడండి, మన ఆలోచనలు లోకానుసారమైన ఆలోచనలుగా మన ఆలోచనలు ఉండకూడదండి. మన మనసు మరి ఆత్మానుసారమైన మనసుగా ఉన్నప్పుడు మరి మన విధానాలు చాలా అద్భుతంగా కరంగా ఉంటాయి.
చూడండి, లోకము వైపు చూసి నడుచుకోవడం కాదు, మనము దేవుని వైపు చూసి నడుచుకునే వారంగా ఉన్నప్పుడు మనం బ్లెస్ అవుతామండి. ఆమేన్. చూడండి, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానము కలిగి ఉంటుంది. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, నువ్వు శరీరసారుడుగా జీవిస్తున్నావా, ఆత్మానుసారమైన మనసు కలిగి జీవిస్తున్నావా? లోకంలో పుట్టే ఆలోచన, లోకంలో కలిగిన వారిలాగా నీ ఆలోచనలు ఉంటే, నువ్వు దేవుణ్ణి నేను నమ్ముకున్నాను, మరి ఎంతో సీనియారిటీ నాకుంది, నేను నిజమైన క్రైస్తవుని అంటే సరిపోదండి. నీ మనసు ఆత్మ కలిగిన మనసుగా ఉండాలి. ఆమేన్. అప్పుడే నీ మాటలు మాధుర్యం, నీ చేతలో మరి చక్కని స్పష్టత, నీ క్రియలు నీ దేవునికి మహిమకరంగా ఉంచబడతాయి. చూడండి, అనేక సందర్భాల్లో అనేకమైన విషయాల్లో కొన్ని కార్యాలు మన జీవితాల్లో ఆలస్యం అయిపోయినప్పటికీ మనము ఆత్మానుసారములుగా మనం ఉన్నప్పుడు, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నప్పుడు వారి జీవితాలు అద్భుతకరంగా ప్రత్యేకంగా ఉంటాయండి. వారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఖచ్చితంగా నా దేవుడు ఈ కార్యాన్ని నా జీవితంలో చేయగల సమర్థుడు, ఆయన ఖచ్చితంగా చేస్తారని ప్రార్థన జీవితంతో కడవరికి దేవుని కొరకు నిలబడతారు. అదే శరీరసారులు కార్యం జరగట్లేదని, లేకపోతే గర్భఫలం రావట్లేదని, ఉద్యోగం రావట్లేదు, ఇరుకులు ఇబ్బందులు కష్టాలు ఉన్నాయని దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. సగంలోనే వారి భక్తి జీవితాన్ని మరి ఆపేస్తూ ఉంటారు కదా. ఇలా ఉండడానికి వీల్లేదండి. స్పష్టమైన జీవితం, చక్కనైన మరి మార్గాలను ఎంచుకొని మనం ముందుకు నడవాలి అని ప్రభు కోరుకుంటున్నారు. అందుకనే ఆత్మానుసారమైన మనసు కలిగిన వారు వారు ఆత్మ విషయాలపైన దృష్టి ఉంచుతారని దేవుడు మాట్లాడుతున్నారు. మన ఆలోచన విధానం, మన నడవడి, మన మాట తీరు అన్నీ కూడా ప్రత్యేకంగా ఉన్నప్పుడు ప్రభు నామం మహిమపరచబడుతుంది. మరి మనము చక్కగా జీవమును అలాగనే సమాధానము కలిగి ఉంటాము. మరి ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతుండగా ఈ మాటలు పట్టుకొని ముందుకు సాగుదాం. ప్రార్థన పూర్వకంగా ఉందాము, ప్రార్థిద్దాం. శరీరానుసారులుగా కాదయ్యా, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలని ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చాలా చక్కగా అద్భుతంగా మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు మా జీవితాల్లో ఎంతో బలమైన కార్యాన్ని చేస్తున్నాయి. అందుని బట్టి మీకు స్తోత్రం. ప్రత్యేకింపబడిన వారికి మేము బ్రతుటకు సహాయం చేయండి. ఆత్మానుసారమైన మనసు కలిగి ఆత్మ విషయాలపైనే మేము దృష్టి ఉంచే కృప చూపించమని వేడుకున్నాం. అయ్యా, మనొక ప్రత్యేకమైన విశేషతను అయ్యా ఎదుగురి మీరు ఉంచమని వేడుకున్నాం. మీ వైపు చూచట కృప చూపించండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నమ్మకమైన క్రైస్తవులుగా, నిజమైన క్రైస్తవులుగా మీ వైపే సంపూర్ణంగా ఆధారపడే వారిని ఉంటే కృప చూపించండి. కష్టకాలంలో, శ్రమకాలంలో కృంగిపోయే వారిగా కాదయ్యా, నిలబడి పోరాడే వారిగా అలాంటి అనుభవాన్ని మాలో నింపుతూ నడిపిస్తూ రమ్మని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ అయ్యా ఇదిగోండి బ్లెస్ చేయమని, అయ్యా ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్న ప్రతి ఆటంకాలపైన విజయం తెచ్చిన గొప్పవారగా కాక, గొప్ప స్థితిలో ఉందరు కాక, దీవించబడదురు కాక, అనేకమైన గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగును కాక. అలాగే మేము ప్రార్థిస్తున్న ప్రతి అనారోగ్యం ఆరోగ్యకరంగా మీరు మారుస్తూ ప్రతి ఆటంకాలపైన విజయం దయచేయమని, అలాగే మేము ప్రార్థిస్తున్న ఉదయకాల సమయం, బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.